అంటే ఇంత మంచి అంటే రాసేటప్పుడు ఇప్పుడు ఇట్లా 20 నిమిషాలలో పాట రాసినావు కదా తమ్మి, ఒక పాట పెట్టుకుంటే అది ఎంతకు ఒడవదు చెల్లదు ఒడవదు తీరదు అన్నట్టుగా ఉన్న పాటలు ఎప్పుడన్నా రాసినావా? ఒక బాహుబలిలో పచ్చబొట్టు పాట 73 రోజులు పట్టింది. అమ్మా పచ్చబొట్టేసిన పాట 2 నెలలు పట్టింది. దీనికి 2 నెలలు నువ్వైతే చెప్పని రాస్తావు కదా, 2 నెలలు ఎందుకు హోంవర్క్? అంటే ఏం రాయాలో తెలియడానికి ఎక్కువ టైం పట్ల, ఏం రాయకూడదో తెలియడానికి ఎక్కువ టైం పట్టింది. అట్లా కూడా ఉంటుందా? మరి ఆ ట్యూన్లో ఏం పదాలు బాగుంటాయి ఏది బాగో, అందులో బుచ్చిబాబు గారికి నచ్చేవి ఉంటాయి నచ్చనివి తీసేసి నచ్చే వేయాలి. మా ఇద్దరికి నచ్చిన ఒక్కోసారి అంటే మా ఇద్దరికి నచ్చితే సరిపోదు కదా, అందరికీ వినిపిస్తాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నా కొంచెం డౌట్ పడితే దాన్ని మారుస్తూ ఉంటాయి. అలా కొంచెం సమయం రాసుడు మళ్ళీ తీసుడు రాసుడు తీసుడు ఇట్లా నడుస్తుందా దాన్ని? ఇంతగానో నడుస్తుంది కదా, అందుకనే కదా అంత డబ్బులు ఇస్తారు మనకి. ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉన్నారు తమ్మి? ఆ చిన్నప్పుడు 20 సంవత్సరాల వయసులో వచ్చిన కొత్తలో జరిగేవి, కానీ తర్వాత నేను కొంచెం జాగ్రత్త పడ్డు. పైకి ఇలా సన్నగా నున్నగా కనిపిస్తాను కానీ కొంచెం తిన్నగానే ఉంటాను ఈ విషయంలో. డబ్బుల విషయంలో తిన్నమే. మరి ఎకనామిక్స్ సార్ మీ నాయన అసలు ఒక్కసారి అంటే లాస్ట్లో నాన్నగారు ఆయన ఎవరిని అడగరు. అయ్యో పాపం కాక ఏంది కాక నువ్వు మంచి గట్టిగా నేర్పేది ఉండే స్టార్టింగ్లోని. మీ ఆమె ఎప్పుడన్నా అంటదా ఒక్కసారి నా కోసం ఏదన్నా ఒక పాట రాయిరాదని అడిగింది ఎప్పుడన్నా ఇప్పటి వరకు? పాటలు రాసింది ఇంటికే పట్టుకొస్తున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చి పాట రాయడం ఎందుకంటాను. ఆహా పాపం మరదలు తెలియదా ఆమెకు అసలు పాటలు అంత పైసలకే నడుస్తున్నాయి, ఆమె కోసం నడుస్తలేవు. ఒకవేళ పాట రాయాలంటే నువ్వు కూడా అడ్వాన్స్ ఇవ్వంటాను. ఏం మా మరదల్ని అంత ఇస్తాం, సాయంత్రం తెచ్చిచ్చిన పైసలు తీసుకొని పొద్దుగాలి మళ్ళీ నీకు ఇస్తాం. ఏం పేరు మీ ఆమె పేరు? స్వాతమ్మా యాద పెట్టుకో, ఈయన ఇచ్చిన పైసలు బీరోలో పెట్టు, మళ్ళీ పొద్దుగాలు తీసి నా మీద నా పిల్లల మీద ఒక పాట రాసి అని ఇచ్చేసి. అందుకే మీరు ఎంత హుషారు అవుతారని తెలిసే పైసలు ఏవి చేతులకి ఇవ్వట్లే ప్రొడ్యూసర్స్, బ్యాంకులో వేస్తారు అంతే నా అకౌంట్. పాపం బిడ్డ స్వాతమ్మ ఆగమున్ను ఎక్కడికక్కడ మూసాం. కానీ నువ్వు వసూలు చేసుకో పిచ్చిదానా, బంగారం రేటు పెరిగింది కొనుక్కో. చెప్పిన ధీమా మరదలకి. తమ్మి నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నా. ఈ సినిమా పాటకి రాసినాక మొట్టమొదలు రాసినాక ఫస్ట్ వినిపించింది బుచ్చిబాబు సార్కా ఏఆర్ రెహమాన్ సార్కా? ఫస్ట్ బుచ్చిబాబు గారికి. ముందు బుచ్చిబాబు గారికి నచ్చిన తర్వాత ఎవరికైనా వినిపిస్తుంది. ఇప్పుడు నీకు అవార్డులు వచ్చిన పాటలు ఒక 2 ఉన్నాయి, 2 అవార్డులు వచ్చినాయి. ఫిలిం ఫేర్ అంటారా దాన్ని, ఏమంటారు? ఫిలిం ఫేర్ వచ్చింది, సైమా వచ్చింది, ఐఫా వచ్చింది. ఈ పచ్చబొట్టుకి ఏం రాలేదా తమ్మి? పచ్చబొట్టుకి అవార్డు రాలే. ఏమన్నా పాట నా పచ్చబొట్టు, అసలు బాహుబలిలో పచ్చబొట్టు పాట లేకపోతే ఒక్కోసారి ఆ సంవత్సరం ఎక్కువ పాటలు ఉండొచ్చు కదా, మంచి పాటలు. అది మంచి పాట అయినా ఒక్కోసారి రావు అంతే. నీకు అప్పుడు ఏం బాధ అనిపించదు? అరే ఈ పాటకు పడేది ఉండే నాకు అవార్డు అని అట్లా ఏమనిపించదా? ఒక పాటకు 3 అవార్డులు ఉంటాయి అక్క. మొదటి అవార్డు పేరు ఆత్మసంతృప్తి, 2వ అవార్డు పేరు ఆదరణ, 3వ అవార్డు పేరు పురస్కారం. ఈ 2 అవార్డులు వచ్చాక మనకు అదృష్టం ఉంటే ఆ అవార్డు వస్తుంది. పురస్కారం వస్తే వచ్చిందని ఆనందపడాలి, లేకపోతే లేదంతే. మనం అసలు అన్నిటికన్నా పెద్ద అవార్డు ఆత్మసంతృప్తి, అది వచ్చిన తర్వాత మిగతా ఏదైనా. నీ ఆత్మసంతృప్తి నీ తర్వాత ఏమంటివి? అది ఆదరణ. ఆత్మసంతృప్తి ఆదరణ వచ్చిందే పెద్ద పురస్కారం అనుకోవాలి నియానికి. అవును కాదా? అవును. ఇక 3 కోతులలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అవి జడ్జిల ఇష్టము, వాళ్ళ ఇష్టము, వాళ్ళ కథ. కానీ అంటే ఒక ప్రాతిపదిక అంటూ మనకు తెలియదు కదా, ఎప్పుడు ఒకే జడ్జి ఉండరు, ఎప్పుడు ఒకే విధానం ఉండదు. ఆ అవార్డు కంటూ ఒక ప్రాతిపదిక ఉంటే ఆ వైపు రాస్తాం. ఆ సంవత్సరం ఉన్న ప్రాతిపదికలకి ఈ పాట కనుక సరిపోతే అవార్డు వస్తుంది.